మీ పాత పెట్రోల్ వాహనాన్ని ఈవీ వాహనం కింద కన్వర్ట్ చేస్తే 50,000 రూపాయల వరకు మీకు డబ్బులు ఇస్తారు. అదే మీ కొత్తగా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తే 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు ఢిల్లీ గవర్నమెంట్. ఎందుకంటే రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు తమ ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీని అయితే రెడీ చేశారు. ఇందులో కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలకి షిఫ్ట్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఢిల్లీ ఈవీ గవర్నమెంట్ పాలసీ 2.1 లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీలో పొల్యూషన్ అనేది తారా స్థాయికి అయితే చేరిపోయిందనమాట. సో అందుకనే వీళ్ళు ఆల్రెడీ మ్యాండేట్ చేసింది ఏంటంటే ఒక 15 years వచ్చిన వెహికల్ అయితే ఉంటుందో పెట్రోల్ వాహనాలు వాటిని రోడ్ల మీద నడవకూడదని చెప్పి ఆల్రెడీ నిషేధించడం జరిగిందనమాట, కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఇక ఈవీ వెహికల్స్కి చాలా వరకు ప్రోత్సాహాలు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి సబ్సిడీస్ కానివ్వండి, వాళ్ళు కొనేలా చేయడం కోసం ఇన్సెంటివ్స్ లాంటివి అయితే ఇస్తున్నారన్నమాట. మరి కొత్తగా డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2.0లో ఉన్న హైలైట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి సబ్సిడీ అయితే ఇస్తున్నారు. పురుషులకి అయితే అప్ టు 21,000 వరకు అయితే టూ వీలర్ మీదకి అయితే సబ్సిడీ అయితే ఇస్తారనమాట. లేడీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తారంటే వాళ్ళకి 30,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. ప్రజెంట్ మనకి ఢిల్లీ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 5 lakh ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఢిల్లీలో అయితే రన్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ఆ టార్గెట్ ని కాస్త ఇంక్రీజ్ చేసుకుని 12 లక్షలు రాబోయే 3 సంవత్సరాల్లో 12 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయేలా ఉండడం కోసం ఇంత భారీగా సబ్సిడీస్ అనేది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద అయితే అందిస్తున్నారన్నమాట. దాంతోపాటుగా ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ గా 1,00,000 4 వీలర్స్ వరకు కొనుగోలు చేసిన తర్వాత ఆ పాలసీ మీద అంత ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేదని చెప్పి దాని మీద కూడా వీళ్ళు 1,00,000 రూపాయల వరకు కూడా సబ్సిడీస్ అయితే ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రిక్ 4 వీలర్ కొనుగోలు చేస్తారో మొదటి 27,000 మంది కస్టమర్స్ కి 1,00,000 రూపాయల వరకు సపోర్ట్ అయితే ఇస్తా అని చెప్తున్నారు అనమాట. 1 కిలోవాట్ అవర్ కి 10,000 రూపీస్ చొప్పున మాక్సిమం ఆ కార్కి ఇచ్చేది 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. అంటే ఒక 10 కిలోవాట్ అవర్ల వరకు కూడా మనకి 1,00,000 రూపాయలు వస్తుంది. అది ఇన్ కేసు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 20 ఉన్నా, 25 కిలోవాట్ అవర్లు ఉన్నా, 30 కిలోవాట్ అవర్లు ఉన్నా కూడా మాక్సిమం వచ్చేది 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తా అనేది చెప్తున్నారు అనమాట. బట్ ఇక్కడ ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కార్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కార్ల యొక్క రేట్లు 25 లక్షల రూపాయల లోపు ఉన్న వాటికి మాత్రమే ఈ సబ్సిడీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే పెట్రోల్ వాహనాలని ఎగ్జిస్టింగ్ గా ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలని ఎలక్ట్రిక్ వాహనాల కింద కన్వర్ట్ చేసుకుంటే ఈ స్కీమ్ కింద ఒక వెహికల్ కి 50,000 రూపాయల వరకు అయితే డబ్బులు అయితే ఇస్తారన్నమాట. సో ఇది వచ్చి మొట్టమొదటిగా 1000 మంది ఎవరైతే రెట్రోఫిట్ చేసుకుంటారో అంటే తమ యొక్క పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలని ఈవీ వాహనం కింద కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళకి 50,000 రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారని చెప్తున్నారు ఇన్సెంటివ్ కింద. అది కాకుండా ఎవరైతే తమ పాత వాహనాలు స్క్రాప్ చేస్తారో అంటే పాత 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, లైట్ కమర్షియల్ వెహికల్స్ అంటే మనకి మినీ ట్రక్స్ కానివ్వండి, మినీ వ్యాన్స్ కానివ్వండి, పూర్తిగా దాన్ని స్క్రాప్ చేస్తారు. స్క్రాపింగ్ చేసినందుకు కూడా వాళ్ళు దానికి కొంత ఇన్సెంటివ్ అమౌంట్ అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవడానికి లోన్ తీసుకుంటారో దాని మీద వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దాని మీద 5% ఏదైతుందో ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద అయితే అందిస్తారని చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక కస్టమర్ 2 వీలర్ తీసుకునేటప్పుడు లోన్ ఏదైతే ప్రాసెస్ తీసుకుంటారో సో ఆ లోన్ అమౌంట్ అనేది ఆ ఇంట్రెస్ట్ ఆ లోన్ ఒరిజినల్ అమౌంట్ కాకుండా ఇంట్రెస్ట్ కూడా కడతారు కదా, ఆ ఇంట్రెస్ట్ లో 5% అనేది డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు కస్టమర్లు, ముఖ్యంగా ఈవీ వెహికల్ తీసుకుంటే. అవి కాకుండా ఎవరైతే ఢిల్లీలో మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారో అంటే కాంపోనెంట్స్ లోకల్గా తయారు చేస్తారు, బ్యాటరీస్ కానివ్వండి, లేకపోతే చార్జర్స్, లేకపోతే బిఎంఎస్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఇండియాలో తయారు చేస్తే వాళ్ళకి కూడా అడిషనల్ ఇన్సెంటివ్ సపోర్ట్ అయితే ఇస్తారనమాట. అవి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన R&D ఫండ్ ని కూడా ఇప్పుడైతే పెంచడం జరిగింది. సో ప్రీవియస్ గా R&D ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు R&D చేస్తారో వాళ్ళకి ఫండ్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా 5 crore రూపీస్ బడ్జెట్ అయితే ఉంది. దాన్ని ఇప్పుడు అమాంతం 100 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది అనమాట. అది బ్యాటరీ టెక్నాలజీ కానివ్వండి, ఛార్జింగ్ సొల్యూషన్స్ కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ ఈవీ కాంపోనెంట్స్ తయారు చేయడం కోసం ఈ R&D ఫండ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. దాంతో పాటుగా బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ ఓవరాల్ గా ఆ బ్యాటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం 2.5 గిగావాట్ అవర్ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని 2030 సంవత్సరానికల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు అనమాట. దీంతో పాటుగా మీకు ఎంత చెప్పినట్టుగా ఎగ్జిస్టింగ్ గా ఉన్న 5 లక్షల 2 వీలర్స్ ని కాస్త 12 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కింద పెంచాలని చెప్పి రాబోయే ఒక 3 సంవత్సరాల కల్లా వీళ్ళైతే ప్లాన్ పెట్టుకున్నారు, ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అలానే మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఏదైతే పాత పెట్రోల్ కార్స్ 15 సంవత్సరాలు లేకపోతే అంతకన్నా
ఎక్కువ సంవత్సరాలు ఏదైతే ఉంటాయో ఆ వెహికల్స్, అలానే డీజిల్ వాహనాలు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఆపరేట్ చేయకుండా ఆపేయడానికి అయితే రెడీగా వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా తీసుకున్నట్టయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీనికి ఆల్టర్నేటివ్ గానీ ఈ రెట్రో ఫిట్టింగ్ పద్ధతి ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొనుగోలు చేయకుండా కొంచెం తక్కువ అమౌంట్ లో రెట్రో ఫిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా వీళ్ళకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే ప్రకటించారనమాట. ఇక ఓవరాల్ గా ఈ పాలసీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఢిల్లీ గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కేవలం బలవంతంగా మీరు పెట్రోల్ వెహికల్స్ కాకుండా ఈవీ వెహికల్స్ తీసుకోవాలనే కాకుండా, సో ఈవీ వెహికల్స్ తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్తే కస్టమర్స్ స్వచ్ఛందంగా ఈవీస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న కాలుష్యం లెవెల్స్ చూసిన తర్వాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు చూసుకుంటే అడిషనల్ గా పొల్యూషన్ యాడ్ అవుతుందని చెప్పి చాలా మంది ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది కాబట్టి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో టూ వీలర్స్ తీసుకునే వాళ్ళకి ఇలాగా 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, అలానే కార్స్ కొనుగోలు చేసే వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఒక అడిషనల్ బూస్ట్ కింద అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఇస్తున్నారు. సో ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ప్రకారంగా టూ వీలర్ మీద కస్టమర్లు ఎంత లేదన్నా ఒక 8,000 నుంచి 14,000 రూపీస్ సేవ్ అవుతున్నారు. ఇప్పుడు 4 వీలర్ ద్వారా చూసుకున్నట్లయితే కారు యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఒక 2 లక్షల రూపాయల నుంచి కారు యొక్క టాప్ అండ్ మోడల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక 5 లక్షలు, ఈవెన్ 8 లక్షల రూపాయల వరకు డబ్బులు అనేది ఆదా చేసుకున్నారు. ఈవెన్ ఆటో సోదరులు కూడా ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల డబ్బులు అనేది ఆదా చేసుకుంటున్నారు. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా వెహికల్స్ తీసుకుంటే సబ్సిడీస్ కానివ్వండి, అలానే స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే రెట్రో ఫిట్టింగ్ మీద కూడా 50,000 రూపాయల వరకు డబ్బులు ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నారు, దీనివల్ల ఎక్కువ మంది ఈవీ అడాప్షన్ జరిగి కాలుష్యం లెవెల్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి అనమాట. ఇది ఢిల్లీ ఈవీ గవర్నమెంట్ ఈవీ పాలసీ 2.0 సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get